సాధారణ ఎలక్షన్స్ వేరు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వేరు. సాధారణ ఎలక్షన్స్‌లో ఒకరికే ఓటు వేయాలి. కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌లో ఎంతమందికైనా ఓటు వేసుకోవచ్చు. పార్టీ గుర్తు ఉండదు. అయినా ప్రాధాన్యత గుర్తుపెట్టుకోవాలి. బ్యాలెట్ తీరు, ఓటేసే విధానం ఇలా అన్నీ భిన్నంగా ఉంటాయి. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటేసే విధానం మీ అందరికీ తెలియజేయడానికే మా ఈ ప్రయత్నం. ఎమ్మెల్సీగా పోటీ చేసే అభ్యర్థులే కాదు, ఓటేసేవారు కూడా ఉన్నత విద్యార్హత కలిగి ఉండాలి. ఈ ఎన్నికల్లో అభ్యర్థులకు ఎలాంటి చిహ్నాలు కేటాయించరు. ఈ ఎలక్షన్స్‌లో ఈవీఎంలను ఉపయోగించరు. బ్యాలెట్ పేపర్ ద్వారానే ఓటు వేయాలి. బ్యాలెట్ పేపర్‌లో అభ్యర్థుల పేర్లను మాత్రమే ముద్రిస్తారు. సార్వత్రిక మరియు స్థానిక సంస్థల ఎన్నికలలో ఒకరికి మించి ఓటు వేసే అవకాశం ఉండదు. కానీ ఎమ్మెల్సీ ఎన్నిక విధానం మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. ఎంతమంది అభ్యర్థులకైనా ప్రాధాన్యత క్రమంలో ఓటు వేసుకునే అవకాశం ఉంటుంది. బ్యాలెట్ పేపర్‌లో అభ్యర్థుల పేర్ల పక్కన 1, 2, 3, 4, 5 ఇలా వరుస క్రమంలో అంకెలు వేయాలి. ఉదాహరణకు 5గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారనుకుందాం. మీరు ఇద్దరికి ఓటు వేయాలనుకుంటే, ఆ 5గురిలో మీరు ఎవరిని గెలిపించాలనుకున్నారో వారి పేరు పక్కన 1 అని అంకె వేయాలి. సెకండ్ ఇంపార్టెన్స్ ఉన్న అభ్యర్థి పేరు పక్కన 2 అని అంకె వేయాలి. మీరు మొదటి ప్రాధాన్యత ఓటు 1 అంకె వేయకుండా 2, 3, 4, 5 అని అందరికీ ఓట్లు వేసినా ఆ ఓటు చెల్లదు. అభ్యర్థి పేరు పక్కన ఇచ్చిన బాక్స్‌లో 1, 2, 3 ఇలా అంకెలు మాత్రమే రాయాలి. 1, 2, 3 ఇలా రోమన్ లెటర్స్ రాస్తే ఆ ఓటు చెల్లదు. 1, 2, 3 అని తెలుగులో రాసినా ఆ ఓటు చెల్లదు. 1, 2, 3 అని ఇంగ్లీష్‌లో రాసినా చెల్లదు. బ్యాలెట్ పేపర్ మీద ఎక్కడా కూడా సంతకాలు అవి పెట్టకూడదు. మరో విషయం, మీరు వేసిన అంకె చుట్టూ సర్కిల్ చేయటం గానీ, బ్రాకెట్ పెట్టటం లాంటివి కూడా చేయకూడదు. సంకేతాలు, టిక్కులు, ఇంటూ మార్కులు వగైరాలు ఏవీ పెట్టకూడదు. అభ్యర్థి పేరు పక్కన ఉన్న గడిలో అంకె మాత్రం వేసి వచ్చేయండి. లేకపోతే ఆ ఓటుని పరిగణలోకి తీసుకోరు. పోలింగ్ బూత్‌లోకి వెళ్ళగానే ఎన్నికల అధికారి బ్యాలెట్ పేపర్, పెన్ను ఇస్తారు. వారిచ్చే పెన్నుతో మాత్రమే ఓటు వేయాలి. సొంత పెన్నులు, స్కెచ్‌లు ఉపయోగించకూడదు. అందుకే ఓటర్లు చాలా జాగ్రత్తగా, పూర్తి అవగాహనతో ఓటు వేయాలి. ప్రజాస్వామ్యంలో ఓటు మన హక్కు, మన భవిష్యత్తు, మన జీవితాలలో మార్పు తెచ్చే శక్తి. రక్తసిక్తమైన పోరాటాల ఫలమే ఈ హక్కు. నిర్లక్ష్యంతో మన హక్కులను వినియోగించుకోకపోతే తెలియని విధ్వంసానికి మనమే కారణమవుతాం. మన శక్తిని మనం గుర్తించాలి. సమాజ నిర్మాణంలో భాగమవ్వాలి. మన నిర్ణయమే దేశపు అభివృద్ధి. నేటి ఓటు రేపటి భవిష్యత్తు. వీలైన ప్రతిసారి ఓటు వేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.